హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి చెక్కలు, కట్టెగారెలు అంటారండి. ఇంకా ఈరోజైతే అవి చేస్తున్నాను. ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా ఇవైతే 20 డేస్ వరకైతే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. పచ్చిమిర్చి చేస్తే కొంచెం అట్లా 1 వీక్ అట్లా ఉంటాయి. అందుకోసమని నేనైతే కొంచెం మా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా! ఇంట్లో ఉంటారుగా, ఇంకా టైం పాస్‌కి తింటారని చేస్తున్నా. ఈసారైతే ఇంకా కారం పొడి కారమే ఏస్తున్నా, ఎండు కారము. ఇంకా ఇంతకుముందు మా పాప టూర్‌కెళ్ళినప్పుడైతే పచ్చిమిర్చి ఏసి చేశా కదా! అప్పుడు ఇంకా అవి తినరు. ఇంకా బోర్ కొడతదనేసి ఇప్పుడైతే ఎండు కారం ఏసి చేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే మనం బియ్యం పిండి జల్లించుకోవాలి. ముందు రాగులు పట్టి తర్వాత బియ్యం పట్టడం వల్ల రాగులనేది నల్లగా వచ్చినాయి పిండిలో. ఇంక ఇప్పుడైతే జల్లించుకున్న పిండిలో నువ్వులేసుకోవాలి. 100 గ్రామ్స్ అయితే నువ్వులు వేసా. ఇంకా ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేస్తున్నా. 2 స్పూన్లు, చిన్న స్పూన్‌తో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కరివేపాకైతే సన్నగా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకైతే ఆ ఫ్లేవర్ అనేది బావుంటదనమాట. ఇంకా అది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు బావుంటది. కారం కూడా 2 స్పూన్లు వేసా. ఎక్కువ తినరు పిల్లలు. అందుకోసమని చూసుకొని వేసుకుంటా. ఇక సాల్ట్ అయితే నేను వాటర్ హీట్ చేసేటప్పుడు ఇంకా దాంట్లో వేసుకున్నా. అది కల్లుప్పు. ఇంకా దాంట్లో వాటర్‌లో ఏస్తే దాంట్లో మొత్తం కరిగిపోతది కదా! దీంట్లో మనం కలుపుకునేటప్పుడు ఇంకా దాంట్లో మనకు సరిపోయిందా లేదా అనేది చూసి మనకు వాటర్ టేస్ట్ చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అనిపియాలి. ఉప్పుగా అనిపియాలి వాటర్ టేస్ట్ చూసుకున్నప్పుడు. ఇంకప్పుడు మనం పిండిలో కలుపుకున్నప్పుడైతే సరిపోతది మనకు ఆ ఉప్పు అనేది. సో, నేనైతే ఇంకా కల్లుప్పు దాంట్లో వేసి ఇంకా వేడి చేశా అనమాట. ఈ వేడైన వాటరు దీంట్లో వేసుకోవాలి ఈ పిండిలో. మనకు చెయ్యి అనేది కాలుతది గనక మనం గరిటెతో కలుపుకోవాలి. చెయ్యి మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే అది బాగా హీట్ అయ్యి ఉంటది కదా వాటరు. అందుకోసమని మనం చెయ్యి పెట్టకుండా గరిటెతో మాత్రమే కలుపుకోవాలి. సో, ఇప్పుడైతే మనము వేసిన వాటర్ సరిపోలేదు కదా! మళ్ళీ చూసుకొనైతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఇలా మనం చూసి వేసుకోవడం అట్లా తెలియకపోతే మనం 1 కప్పు బియ్యపిండి తీసుకున్నప్పుడు 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతది. 10 నిమిషాలైతే అలా మూత పెట్టి పక్కన పెట్టా. ఎందుకంటే ఆ వేడికి మనం చేయి పెట్టలేం కదా! అందుకోసమని 10 నిమిషాలైతే మూత పెట్టి ఇంకా అలా పక్కన పెట్టేసి మళ్ళీ కలుపుతున్నా. మొత్తం మనకు కలవాలి కదా! అందుకోసమని చూడండి, బాగా ఇంకా 10 నిమిషాల తర్వాత కూడా బాగా వేడిగా ఉంది పిండి. ఇంకా మనం అది పట్టుకున్నప్పుడు కొంచెం మనకు లూజ్‌గా ఉంది గదా పిండి. ఇప్పుడు ఈ పొడి పిండి మొత్తం దాంట్లో కలిపితే ఇలా మనకు గట్టిగా వచ్చేస్తది. మనకి ఎట్లా కావాలనేది చూసుకొని ఇంకా వాటర్ సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయినాయి. సో, ఇలా రౌండ్‌గా మనం చేసుకొని రౌండ్‌గా బాల్స్‌లాగా చేసుకొని నేనైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి వేసా ఇవి చేయడానికి. ఇంకా అదే కవర్ వాడుతున్నా. ఇంకా ఇది లేకపోతే వేరే కవర్ గూడా వాడొచ్చు. కవర్‌కైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకా దీనిపైన పెట్టి పూరి ప్రెస్ పైన పెట్టి ఇలా నొక్కితే సరిపోతుంది. మరీ మందంగా, మరీ పలచగా కాకుండా ఇంకా ఇలా చేసుకోవాలి. అన్నీ నేనైతే ఇంకా ఒక్కదాన్నే కదా ఒకరు చేసేవాళ్ళు ఉంటే మనం అవి చేస్తే అయిపోతది ఆయిల్‌లో. కానీ నాకైతే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే కదా! ఇలా అన్నీ చేసుకొని ఇంకా ఇలా యేసుకుంటా. ఇలా యేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటా. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ పెట్టినా. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఈ ఆయిల్ ఎన్ని పడితే అన్నయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటది మనకు. అందుకోసమని ఇంకా ఆయిల్ ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూడండి, పూరిలా పొంగుతున్నాయి కదా! పచ్చిమిర్చి ఏస్తే, కారం ఏస్తే చాలా టేస్ట్ ఉంటవి. కానీ ఇంకా మనకు వారం రోజుల కన్నా ఎక్కువుంటే అవి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటదనమాట. సో, అందుకోసమని నేనైతే ఇంతకుముందు ఒకసారి చేసినా కదా! మళ్ళీ బోరని ఇంకా పిల్లలు తింటారో లేదో అని ఈసారైతే రెడ్ చిల్లీ పౌడరే వేశా. చూడండి, నేను చేస్తున్నా. మా పాప అయితే టేస్ట్ చూస్తుంది ఎట్లా ఉన్నాయనేది. బాయ్ ఫ్రెండ్స్.